ప్రసంగాలు ఉపన్యాసాలే కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు కూడా నిలబడాలి. అప్పుడే రాజకీయానికి అర్థం పరామర్థం. కానీ ఇటీవల జరిగిన వరుస ఘటనల రాజకీయాల లక్ష్యాన్ని నీరుగారుస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు నడిపిన రాసలీల వ్యవహారంలో ఇటు కాంగ్రెస్ నేతల ఆలోచన విధానంపైన ఇప్పుడు అందరూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. అనవసరమైన న్యాయం గురించి ప్రసంగాలు దంచే హస్తం నాయకుల వైపే ఇప్పుడు అందరి వేళ్లు చూపిస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరు కూడా స్పందించకపోవడం చూస్తుంటే రెండు పార్టీల మధ్య రహస్య బంధం బయటపడుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు వ్యవహారంపై ఒక్క పొన్నం మినహా పాలక పక్షం నుంచి ఇంతవరకు ఒక్కరు కూడా రెస్పాండ్ కాలేదు. ఏదైనా అన్యాయం జరిగితే అంత నోరేసుకుని మీద పడిపోయే కాంగ్రెస్ సీనియర్లు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇదేమి ఘోరమని అడ్డంగా వాదించిన నాయకులు కనిపించకుండా పోయారెందుకు? రేవంత్ వద్దని చెప్పాడా? గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎంతో హడావిడి చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఆ ఫైర్ ఇప్పుడేమైంది? గతంలో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు హడావిడి చేసిన మంత్రులకు మాటలు ఎందుకు రావడం లేదు? బీజేపీ ఫ్రెండ్షిప్ ప్యాకేజ్లో భాగంగానే సైలెంట్ అయ్యారా? న్యాయం కోసం పోరాడుతామన్న నాయకులు ఎవరి ఆదేశాలతో మౌనం వహిస్తున్నారు? కేటీఆర్ ఇష్యూ అప్పుడు అంత నోరేసుకుని అడ్డగోలుగా వాదించిన మంత్రి కొండా సురేఖకు ఏమైంది? నోరు ఇప్పుడు ఎందుకు పెగలడం లేదు? అడవి చుక్కు సీతక్క ఎక్కడ ఉన్నారు? 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యంత పాశవికంగా అత్యాచారం జరిపిన బండి భగీరథ్పై నమోదైన కేసు విషయంలో స్పందించే అవసరం లేదా? మంత్రులుగా కనీస బాధ్యత లేదా? తీర్మానం చేసి కేంద్రానికి పంపించాల్సిన బాధ్యతను ఎందుకు విస్మరించారు? దోస్తు పార్టీ అని ఇటు మినిస్టర్లు లైట్ తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ పార్టీ నేతలపై అడ్డగోలు ఆరోపణలతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు పత్తాలేరెందుకు?